అత్త మాటలు అంటారు మామనే మాట అంటారు చేసుకున్న భర్తనే మాట అంటారు ఇదొక ఆయన ఆడకట్టలు అంటారు తల్లి ఎంత వచ్చింది కానీ మన లజ్జనున్న పని నేర్పద్దా అంటారు బిడ్డ పట్టవే శిబిరి కట్ట చేత పెట్టి పొత్తూరు ఆకిళ్ళు ఊడవే బిడ్డో బిడ్డో ఇంతవాడ వరకు వరకుల్లా అమ్మ చిన్నమ్మ నేను ఎన్నడు పని బాబుడు ఏడు కలం పట్టు రాజున్నానికి నాకు చీపురు పట్టు ఊడవరాదమ్మా ఇంత మాట వరకు తామంటే బిడ్డ నువ్వైనా కానీ ఒక ఏడుళ్ళ వాకిలు ఉడిచి సాను తల్లి తిరుము వేసినాకనే అన్న ఉత్తర తల్లిపాలు చూస్తానే పుష్పలత కనుకనే వినా బిడ్డ పుష్పలత నీకన్నా ఎక్కువ నాకేవలేరు నాకన్నా ఎక్కువ నీకేవలేరమ్మా ఆకలి ఆకలి అంటున్నావు నా బిడ్డ నువ్వు 20 మంది నలుపుల్లో చల్లాలి వాకిళ్ళు వాళ్ళ సిరివెళ్ళి ముగ్గులు పెట్టినట్టయితే నీకన్నా పోయిన ఎప్పుడైతే పెడతాను అన్నది అడవారెక్కన తల్లి పుష్పలత ఏమంటున్నది మీరు కాయిదాల కట్ట అందాల పుల్ల పట్టుకున్న రాత్రులు రాసిందన్న అమ్మ నాకు ఆకలి రాదు నాకు వలుపు రాదా అని ఎప్పుడైతే కాళ్ళట మొక్కుతున్నదో కానీ బిడ్డ నువ్వు 10 పావులు ఎత్తే నీకన్నా పోయిన పెడతాను వారకైనా తల్లి చీపిరి కట్ట చేతులు పట్టేనా అటువంటి గడిగినేమి ఆప్యాలు ఉడుతున్నాను ఎవరుతున్నారు అటువంటి కన్నతల్లి అటువంటి చీపిరి గడ్డ చేత పట్టుకొని అటువంటి ఆకి గట్ట పట్టుకుంది అది ఎప్పుడు కాదల్లి చీపిరి గడ్డలు చేత పట్టుకున్నది ఎవరటువంటి ఆకిలి ఎప్పుడు ఉంటున్నారో చీపిరి గడ్డ చేత పట్టి వాకిలి ఉడవంగానే ఎవరో ఏరేది వారు వాకిలి ఎట్లా ఉంటే ఎవరో అటువంటి కనుక ఒక మాకల వాకి ఏమి చేస్తున్నది అమ్మా చిన్నమ్మ